ఖచ్చితమైన రోగ నిర్ధారణకు సమర్థవంతమైన చికిత్సా ప్రణాళికలలో పెథాలజీ కీలకమని కాన్ఫరెన్స్ల ద్వారా యువ వైద్యులు నూతన మెలుకలు తెలుసుకుంటారని, అందుకే వైద్య రంగంలో పరిశోధనలకి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకు ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజీ యందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పథాలజీ అండ్ మైక్రోబయాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల ఏపీ పాత్కాన్ 2025ను ఉపకులపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్ కు ఐఏపీఎం ప్రెసిడెంట్ డాక్టర్ నీరజ మైరెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్య విద్యా రంగంలో నూతన టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్నామని, అందుకు అనుగుణంగా పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జబ్బులకు వైద్యం అందించడంలో పథాలజీ విభాగం అందించే రిపోర్టులే కీలకమని తెలిపారు. యువ వైద్యులు నూతన ఆవిష్కరణను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కేఎంసీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్ మాట్లాడుతూ రోగులకు సర్జరీ చేయాలన్నా, వైద్యం అందించాలన్నా పెథాలజీ విభాగం వైద్యుల సహకారం తప్పనిసరి అని, వారి రిపోర్టుల ద్వారానే ఖచ్చితమైన వైద్య సేవలు రోగులకు అందుతున్నాయని తెలిపారు. ఏపీ పాత్కాన్ ఆర్గనైజింగ్ చైర్మన్ పెథాలజీ విభాగపు అధిపతి డాక్టర్ బాలీశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ కేఎంసీలో నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందని, ఈ 3 రోజుల కాన్ఫరెన్స్ కు రాష్ట్ర స్థాయిలో వివిధ మెడికల్ కళాశాలల నుంచి, ప్రముఖ సంస్థల నుంచి విచ్చేసిన సీనియర్ వైద్యులు కీలక అప్డేట్లు తెలియజేస్తారని, పరిశోధన రంగంలో వచ్చిన నూతన ఆవిష్కరణ గురించి వివరిస్తారని తెలియజేశారు. సెప్టెంబర్ 12th, 13th, 14th మేము ఫస్ట్ 2 days కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. లాస్ట్ డే వచ్చేసి వర్క్షాప్ ఉంది ఆన్ ఇమ్యునోఫ్లోరెసెన్స్ టెక్నిక్స్. సో మేము ప్రీవియస్గా 2001లో స్టేట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం కర్నూలు మెడికల్ కాలేజ్లో. తర్వాత యావరేజ్గా 24 to 25 years తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ కాన్ఫరెన్స్కి వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ సార్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ అటెండెన్స్ అండ్ సో మెనీ స్పీకర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా. వాళ్ళందరూ కూడా వచ్చారు. మంచి స్పీచెస్ ఉన్నాయి స్టూడెంట్స్కి అందరికీ. వాళ్ళకు మెడికల్ ఎక్సలెన్స్లో మేము బాగా ఎక్స్పెక్ట్ చేయాలని, లంగ్ లీజన్స్ మెయిన్గా పెట్టుకొని తరువుగా వాళ్ళు నేర్చుకోవాలని మెయిన్గా మీడియాస్లో లంగ్ లీజన్స్ పెట్టాము ఈ కాన్ఫరెన్స్లో. నేను ఇక్కడ కర్నూలు మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో మేము ఏపీ పాత్కాన్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. సో 12th, 13th, 14th ఫ్రైడే, సాటర్డే, సండే 2 days కాన్ఫరెన్స్ అండి, 1 day వర్క్షాప్. మొత్తం కాన్ఫరెన్స్ అంతా లంగ్ పెథాలజీ మీద. పెథాలజీ అనేది మెడికల్లోనే ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది, ఈవెన్ సర్జరీస్ వాటన్నిటికీ. సో అట్లాంటి వాటిలో క్రిటికల్గా లంగ్, మీడియాస్టీనల్ పెథాలజీ మీద ఎక్కువ ఎంఫసిస్తో ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి చీఫ్ గెస్ట్గా మన వీసీ చంద్రశేఖర్ సార్ అనిపించాము. సార్ వచ్చారు. సార్ వచ్చి సార్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని చెప్పారు. సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా బాగా చేయాలని చూస్తాం. దీని నుంచి దాదాపు ఆల్ ఓవర్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ దాదాపు 600 యంగ్ బడ్డింగ్ పెథాలజిస్ట్స్ వాళ్ళ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది ఇదంతా. ఈవెన్ చాలామంది సీనియర్ ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ 200 సీనియర్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ద స్టేట్ వచ్చారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ యంగ్ పెథాలజిస్ట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ సపోర్ట్ మా కాలేజ్ నుంచి, ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచి కానీ, సూపరింటెండెంట్ సార్ దగ్గర నుంచి కానీ ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా సపోర్ట్ వచ్చింది. చాలామంది స్పాన్సర్స్